చాలా మాట్లాడారు. ప్రధాన టార్గెట్ మీరే, అందులో ఏం సందేహం లేదు, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఒకటి, రేవంత్ రెడ్డి పేరు పొరపాటును కూడా పలకలేదు దయాకర్ గారు కేసీఆర్. పలకపోతే ఉంటదిలే కానీ, ఎందుకని పలికేది పలకపోతే కానీ. ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఇప్పటికీ మనోడు శ్రీధర్ రెడ్డి అనే చెప్తాడేమో చూద్దాం. ఇప్పటికీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ బీఆర్ఎస్ కా టిఆర్ఎస్ కా? ముందే దానికి హరీష్ రావు కేటీఆర్ క్లారిటీ ఇచ్చేసారు కదా. ఏమని బీఆర్ఎస్ దే అని చెప్పారు. బీఆర్ఎస్ దా? బీఆర్ఎస్ కి ఎన్ని ఏళ్ళు? బీఆర్ఎస్ పుట్టి ఎన్ని ఏళ్ళు మీకు తెలుసు, నాకు తెలుసు కదా. అదే 2001లో మీకు గుర్తున్నా లేకపోయినా 2022 అయితే గుర్తుంది కదా మీకు. కాబట్టి ఇది ఒక్కటి చాలు. రెండవది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో మార్పులతో వచ్చింది. భారత్ జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, తర్వాత 2 ఆకులు, తర్వాత ఆవు దూడ, ఇట్లా ఈ చీలికలు, ఇటు ఇందిరా కాంగ్రెస్, ఇటు అయినా కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ తల్లికాలు వస్తూనే ఉంది. అన్ని పిల్లి కాలువలు అటు ఇటు పోయినాయి, వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఐఎన్సీగానే ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, మాకు కూడా జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మొన్నటిదానిక రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు వాళ్ళ పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మి గారు ఉండే, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ కి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు? భారత రాష్ట్రీయ కాదు ఎమ్మెల్సీ గారు. హౌ డస్ ఇట్ మ్యాటర్ అంటే, ఆ పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరనేదా? ఆయన చేసిన ఇవాళ విమర్శల్లో కాదు 14 ఏళ్ళు వెనక్కి, అంటే తిరుగుగమన దిశకు తీసుకెళ్లిపోతోంది, 1వ స్థానం నుంచి 14వ స్థానాన్ని తీసుకెళ్లిపోయింది అన్నారు. అబద్ధాల పునాదుల మీదనే వాళ్ళ పార్టీ నిర్మాణం అయిందని చెప్పడానికి ఇదంతా మీకు నేరేషన్ ఇచ్చిన. మీరు నన్ను ఏ క్వశ్చన్ డైరెక్ట్ అడగలేదు కాబట్టి నా లైన్ నుంచే వచ్చినాయి. రెండవది, ఫెయిలా పాసా అంటే, ఆయన ఫెయిల్ అయ్యే ముందు కూడా ఇట్లనే పెట్టిండు, అన్ని పార్టీలను పెట్టి. ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ పెట్టిండు, మీరు చూడలేదా? ఓడిపోయే ముందు కూడా బహిరంగ సభ ఏముందండి, నేను చెప్పినా కదా, ఇంతకుముందు కూడా చెప్పిన. మా విశారదన్ గారు స్వచ్ఛందంగా పెడితే కూడా లక్షల మంది వస్తున్నారు. ఆయన పాదయాత్రలు చేసినా కూడా, మేము పెడితే కూడా లక్షల మంది వచ్చారు. రేవంత్ రెడ్డి గారి మీటింగ్, గజ్వేల్ మీటింగ్ ఒకసారి మీరు వెనకకు తీసుకోండి, వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో పెట్టి, అది ఓకే. కానీ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే, అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు, మీరు కూడా డిసైడ్ అయిపోయినట్టున్నారు, బ్రహ్మాండంగా వచ్చి నాకు మద్దతు ఇస్తున్నారంటే నాకు అర్థమవుతుంది, ఓట్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని మీరు అంతా అన్నారు. కేసీఆర్ తొందరపడి ముందే కూస్తే ఎట్లా? 3.5 సంవత్సరాలు ఉందని వారే అన్నారు కదా. మళ్ళీ మేమేం కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు ఎవరో అన్నది చెప్తున్నాం కానీ మేమెందుకు గుర్తామే బాబు అని అన్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? ఇంకా చాలా ఉన్నాయి కదా, బయటికి వస్తా అన్నారుగా, వచ్చిండ్రు. కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి, అదే కదా మేమన్నది కూడా. సభా సాక్షిగా ముఖ్యమంత్రి గారు కూడా అదే కదా అన్నది. మీరు రండయ్యా బాబు వచ్చి కొట్లాడండి అనే కదా అన్నది. కేసీఆర్ గారినే కదా, ఇంకెవరినో కూడా కాదు ప్రత్యేకించేము. కానీ రెండు అంశాలు దీంట్లో కనబడుతున్నాయి. దీంట్లో రాజకీయ మతలబులో బీఆర్ఎస్ బీజేపీని అన్నమాట చివరిలో వాస్తవము, ఇంకో మాట మంచి మాటే. కగార్ గురించి, ఆపరేషన్ కగార్ గురించి స్పష్టంగా వారు చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న లేఖ రాసిండ్రు. సరే, అది అక్కడ జరుగుతున్న అంశాల మీద ఒక స్పష్టత అది ఇవ్వడం ఒకటి. అదేంది, ఆ జవాన్లకు మన ఏంది జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటనకు నివాళులర్పించడం మంచిగానే ఉంది, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే, ఆనాడు ఈనాడు ఏనాడైనా. ఇదే బీజేపీ నినాదం కదా, బాగా కాంగ్రెస్ ముక్త భారతే కదా అది వాళ్ళనేది కూడా. సో ఇవి రెండు అంతఃసూత్రం కనిపించలేదు. ఇప్పుడు బీజేపీని అనకపోతే మీరే ఏమంటారు? ఒక్క మాట బీజేపీని అన్నాడా? నేను అడిగా, అదే స్టార్టింగ్ లో అడిగాను, ఒక్క నిమిషం కూడా కేటాయించలేదేంటి బీజేపీ కానీ. ఒక నిమిషం అంటే మీరు అసలు అనకపోతే అంటుంటారు కదా. ఇప్పుడు ప్రభాకర్ గారిని అంటుంటారు, ఇటు శ్రీధర్ రెడ్డి గారిని అంటుంటారు. కానీ వారు ఎవరి